బా నీ అడ్రస్ పట్టుకోవడానికి నా ప్రాణాలు పోయినాయి. ఇదిగో కృష్ణమూర్తి గారు చెప్పబట్టి రాగలిగాను. సరే పద 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 పద. కొత్తగా సిఐ గారు వచ్చారు, మేము డిన్నర్ ఇస్తున్నాం, నువ్వు డాన్స్ చేద్దు కానీ. మానేశాను. ఏంటి మానేసావు? డిన్నర్కి రావటం, డాన్స్ చేయడం. ఆహా, అన్నదండం మానేసావా, నిద్రడం మానేసావా, తలదుకోవడం మానేసావా, పువ్వులు పెట్టుకోవడం మానేసావా? ఇవన్నీ మానేనప్పుడు పుట్టుకతో ఇచ్చిన విద్య అదెందుకు మానేస్తావు? పద 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 పద. నేను రానంటున్నాను. ఏయ్, ఎవరిని చూసుకున్నా నీకు స్ట్రాంగ్? ఏయ్, ఆ వెంకట సంఘాన్ని చూసుకున్నా? ఆడెవడు, నువ్వెవతవి? అసలు ఇల్లు ఎవరిది? వాడింట్లో ఉండవలసిన పని వచ్చింది. ఏయ్ ఇదిగా, అసలు వాడు పెళ్లి కాని బ్రహ్మచారి. వాడింట్లో నువ్వు ఎందుకున్నావు, దేనికున్నావు, ఏ అవసరం నిమిత్తం ఉన్నావు, ఏం చేద్దామని ఉన్నావు? నీ మీద కేసు పెట్టి బొక్కలో పెట్టి చేస్తాను నిన్ను. ఏయ్ నాడు నాడు నాడు. బాబు బాబు బాబు, నా మనవరాలు కనిపించిందా? అది ఇంటికి కూడా రాలేదు బాబు. బాబు, మీరు అందరూ ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరోజు మీ పనులన్నీ కట్టేసుకుని నా మనవరాల కోసం వెతికితే ఈ పాటికి అది కనిపించేది కాదు. అయ్యా అయ్యా, మీకు దండం పెడతాను, ఒక్కరోజు మీ పనులన్నీ ఆపుకుని నా మనవరాల్ని ఎతికి పెట్టండి అయ్యా. పిచ్చి మొండ, నాకు అన్నం పెట్టిగానే అది తినేది కాదు, పెట్టడానికి అది లేదు, నేను ఏమి తినలేదు. నేను తినకపోతే అది ఎట్ట తింటదయ్యా? బాబు, నా మనవరాలు ఎతికి పెట్టండి అయ్యా. నీ మనవరాలకి ఏమైందమ్మా? నీకు తెలీదా బాబు, నా మనవరాలు కనిపించటల్లా? అవును సార్, పాపం అదో పెద్ద కథ సార్. ఆవిడ గారి మనవరాలు కనిపించట్లేదండి. 4 రోజుల నుంచి ముసలావిడ గారు తిరుగుతున్నారండి. ఈ సంగతి ఏమో ఇన్స్పెక్టర్ గారు ఏమంటలేదండి, ఏటి గారు ఏమంటలేదండి, ఎవరు ఏమనుకోవట్లేదండి. మరి మీరేమనుకుంటున్నారు? ఒక్కోసారేమో పాపం చచ్చిపోయి ఉంటుంది అనిపిస్తుంది, ఒక్కోసారేమో చచ్చిపోయి ఉండదు, పాపం ఎక్కడో బతికే ఉంటుంది అనిపిస్తుంది, ఒక్కోసారేమో ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారేమో అనిపిస్తుంది, ఒక్కోసారేమో అలా కాదు, పాపం ఆ పిల్ల దారి తెలియక ఎక్కడో తప్పిపోయిందేమో అనిపిస్తుంది, ఒక్కోసారి అనిపిస్తుంది పాపం ఆ పిల్ల ఎవరికి తెలియకుండా ఎక్కడా నిద్రపోతుందేమో అనిపిస్తుంది. నేనోసారి తీర్థానికి వెళ్ళి అలాగే నిద్రపోయానండి. ఒక్కోసారి అనిపిస్తుంది ఎవరన్నా ఆ పిల్లని దుబాయ్గా ఎత్తుకుపోయారా అనిపిస్తుంది, ఒక్కోసారేమో చచ్చిపోయింది అనిపిస్తుంది, ఒక్కోసారేమో ఎక్కడో బతికుంది అనిపిస్తుంది. మొత్తానికి ఆ పిల్ల చచ్చిపోకుండా బతుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందండి? అందుకే నేను చెప్తాను, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళకూడదని. మీరు ఆ రోజున మీరు ఒంటరిగా వెళ్ళారు, మీరు వచ్చే వరకు ఎంత బాధపడిపోయారు. మీకేమండి, మీ పాట బయట తిరుగుతుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళకనే గుడ్డు దర్దర్ ఆడిపోద్ది. ఎక్కడివి ఇవి? ఇవి ఎక్కడివి? నారాయణ బాబు. ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు. వాళ్ళు ఇచ్చారండి. ఎవరు వాళ్ళు? చెప్పు. భానుమూర్తి గారు అబ్బాయి, రామూర్తి గారు అబ్బాయిలు ఇచ్చారు బాబు. నువ్వు అడిగినప్పుడల్లా అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు చెప్పు. నాకు భయపడి బాబు. ఎందుకు భయపడుతున్నారు చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను బాబు. నేను ఎప్పుడు బీచ్ లో తిరుగుతుంటానండి అయ్యా. ఆరు బీచ్కి తాగడానికి వస్తుంటారండి అయ్యా. ఓ రోజు సాయంకాలం ఉన్నాయా,
ఏంటయ్యా ఏంటి ఏం జరిగింది? మీరేం కంగారు పడకండి, అంతా మేము చూసుకున్నాగా. ఏం చూసుకున్నావయ్యా? అసలు ఏం జరిగింది? లోపలికి పదండి, చెప్తాను. పదండి పద. ఇది నిజమని గ్యారంటీ ఏమిటి? నిజమేనండి అయ్యా. నిజమే అయితే మాతో రా. ఈ విషయం మాకు అర్థమయ్యేట కుర్రాళ్ళతో వాదించు. మేము వెంటా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. పద పద. నువ్వు లోపలికి వెళ్ళు, మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళతో గొడవ పెట్టుకో. అలాగేనండి. వినిపించేట్టు వాళ్ళతో మాట్లాడు. వెళ్ళు. పద. ఏమిటి ఇలా వచ్చారు? ఓ దొంగ పరిగెత్తుకుని లోపలికి వచ్చాడు. అనుమానం మీద అతని కోసం మేము వచ్చాం. ఇలాగా ఎవరు రాలేదే? వచ్చేటండి, నేను చూసాను. వస్తే బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. లేదండి, మేము బయటే ఉన్నానండి. లేదండి. లోపల ఉన్నాడేమో, రండి చూద్దాం. రండి. ఏడండి వచ్చాడన్నారు, ఎక్కడున్నాడు? ఇటే లోపలికి వచ్చాడండి. వస్తే ఏమైపోతాడయ్యా? నీ చేరస్తా నువ్వును. ఏంటి నాన్న? ఏముంది, ఎవడో దొంగ ఇంట్లోకి వచ్చాట. ఎంత చెప్పినా వినకుండా ఇల్లంతా చెక్ చేశారు. నేను పైన ఉన్నానుగా, ఎవరు రాలేదా? విన్నారుగా. ఇంతకీ ఎక్కడే మీరు వెళ్ళడం? స్టేషన్కేగా. రండి, డ్రాప్ చేస్తాను. రండి, రావయ్యా. ఒకవేళ వస్తే స్టేషన్ పంపి. అలాగే. వెంకటస్వామి మాట. ఏంటి బాబాయ్? మొన్న నుంచి నీతో చెప్పాలి అనుకోవటం, నువ్వేమైనా అనుకుంటావేమోనని చెప్పలేకపోవటం. దేని గురించి? ఆ అమ్మాయి ఎవరో గాని నీకు చాలా చెడ్డ పేరు తెస్తుంది బాబు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఎవళ్ళో ఒకళ్ళు మోటార్ సైకిల్ మీద రావటం, తలుపు తట్టడం, లోపల కూర్చోవటం, కాసేపు ఉండి వెళ్ళిపోవటం. చూడటానికి మాకే చాలా బాధగా ఉంది. ఆగండి. ఎవరండి తమరు? ఎవరండి ఆయన? మీ మామయ్య గారా? ఏ ఊరు మామయ్య గారు? మొన్న వచ్చిన ఆయనేమో కాకినాడ మామయ్య, నిన్న వచ్చిన ఆయనేమో బెజవాడ మామయ్య, మరి ఈయన రాజమండ్రి మామయ్య. అసలు నీకు మామయ్యలందరూ, బావయ్యలందరూ, బాబాయిలందరూ, అన్నయ్యలందరూ, తమ్మయ్యలందరూ, తిమ్మయ్యలందరూ. నీకోసం స్కూటర్లో వచ్చేవాళ్ళందరూ, ఆటోల్లో వచ్చేవాళ్ళందరూ, రిక్షాలో వచ్చేవాళ్ళందరూ, సైకిల్ మీద వచ్చేవాళ్ళందరూ, నడిచి వచ్చేవాళ్ళందరూ, పగలొచ్చేవాళ్ళందరూ, రాత్రులు వచ్చేవాళ్ళందరూ.
అసలు నీకోసం ఈ కొంపకొచ్చే వాళ్ళు ఎందరో చెప్తావా? ఆగండి, తమరాగండి. అసలు తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తమరెవరో చెప్పకుండా వెళ్ళిపోతే టొపారం లేచిపోద్ది. ఏమిటో లేచిపోయింది? అదేమన్నా నువ్వు కట్టుకున్న పెళ్ళమా? బిజినెస్ చేస్తుంది, రమ్మంది వచ్చాను. నీకు వెనక ముందు ఎవరూ లేరు, నువ్వొక్కదానివి. మా వాళ్ళు నిన్ను అన్యాయంగా తీసుకొచ్చి కుట్లో పడేశారు. నన్ను ఎంత ఇర్రిముండా చేసేవే నువ్వు. ఆ? నన్ను మోసం చేసావు సరే, మా వాళ్ళని మోసం చేసావు సరే, నా స్వామిని కూడా మోసం చేసేసావు కదే నువ్వు. నేను ఇంట్లో లేకపోయినా నా స్వామి ఉన్నాడు కదా ఇంట్లోను. ఆ? నా స్వామి కళ్ళ ముందు పాపం చేయడానికి చిచి చి మనసెలా ఒప్పిందే నీకు? నువ్వు చేసిన పాపానికి నా స్వామి నేను ముక్కలుగా నరికి పాతరేసి ఉండేవాడు ఈ పాటికి. నా ముఖం చూసి ఆగుంటాడు. నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలి. వెళ్ళు. నేను వద్దు, ఇంకేం మాట్లాడదు. వెళ్ళు. అది కాదండి. వద్దు వద్దు, ఏడిపోయి నా కొంప ముంచింది. వెళ్ళు వెళ్ళు. హలో, ఏమిటి? ఇప్పుడే వస్తున్నాను. వెంకటస్వామి, గుడ్ మార్నింగ్ అంకుల్. ఏమిటి పిలిచారట? గుడ్ మార్నింగ్. తలుపు వేసి. ఎనీ సీక్రెట్స్? వాట్ అంకల్? కిటికీ వేసి. షూర్. ఇలాంటి బాటిల్ నాకు ఒకటి కావాలి. అంతేగా? ఎక్కడ దొరుకుతుంది? ఫోన్ చేస్తే దొరుకుతుంది. నో, నేనే వెళ్ళి తెచ్చుకోవాలి. అదంత తేలిగ్గా దొరకదు. ఒకే ఒకటి తెస్తాడు, అది మాకే ఇస్తాడు. వేరే ఎవరికైనా ఇస్తే వాడు చస్తాడు. అంటే ఈ ఊళ్ళో ఇలాంటి బాటిల్ మీ దగ్గర తప్ప మరెవరి దగ్గర ఉండదు అన్నమాట. మరి నా దగ్గరికి ఎలా వచ్చింది? వేరే ఊరి నుంచి తెప్పించుంటారు. నో, ఈ ఊళ్ళోనే. ఈ ఊళ్ళోనా? నో నో నో. ఎస్ ఎస్ ఎస్, ఈ ఊళ్ళోనే. ఈ ఊళ్ళో ఎక్కడి నుంచి వచ్చింది అంకుల్? ఒక తాగుబోతు దగ్గర నుంచి. తాగుపోతా. ఆ, నిన్న పొద్దున చంపబడ్డాడే, ఆ తాగుబోతు దగ్గర నుంచి. ఈ ఊళ్ళో ఇలాంటి రాయల్ సల్యూట్ బాటిల్ మీ దగ్గర తప్ప మరెవరి దగ్గర లేనప్పుడు అతని దగ్గరికి ఎలా వచ్చి? మీరే ఇచ్చారు. నో, ఐ నో, మీరే ఇచ్చారు. చెప్పండి, నిజం చెప్పండి, లేకపోతే పేగులు తోడేస్తాను. చెప్పండి. ఇచ్చాం. ఎందుకు ఇచ్చారు? అడిగితే నో, అతను అల్లరి చేస్తాడని భయపడి ఇచ్చారు. అవునా? అవును. మీరేం చేశారు? అతను దేనికి అల్లరి చేశాడు? మేమేం చేయలేదు. ఏమీ చేయకపోతే ఎందుకు అల్లరి చేస్తాడు? ఏం లేదు. కమాన్ టెల్ మీ. ఏం లేదు. మేము మీరు ఒకరోజు ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఎస్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. అదిగా సార్, వాళ్ళు నిజం. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. You can go. సార్ వాళ్ళేనా సార్? వాళ్ళే చెప్పారా సార్? చెప్పబోయాను, మరి చెప్పనివ్వలేదు. ఎవరు సార్? పెద్దవాళ్ళు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. వెంకటస్వామి, సార్ మన చేతుల్లో లాలేదయ్యా, లాఠీలు మాత్రమే ఉన్నాయి. సార్ వాళ్ళెవరో ఫోన్ చేశారని వదిలేస్తారా సార్? నో, ఇప్పుడు వాళ్ళను వదిలేశాను. రేపు నా ఉద్యోగాన్ని కూడా వదిలేస్తాను. కానీ ఈ కేసును మాత్రం వదలను. సార్ థ్యాంక్ యూ సార్.